బాయ్ అండి. బాయ్ బాయ్. జాగ్రత్తగా వెళ్ళండి. సరే, నువ్వు లోపలికెళ్ళు. బాయ్. బాయ్ బాయ్. హ్మ్. హ్మ్. హమ్మయ్య! నా భర్తని రెడీ చేసి డ్యూటీకి పంపించేంత వరకు నా ప్రాణం పోతుంది. ఇప్పుడేం చేయాలి? హ్మ్. సరే, మిగతా పనులు పూర్తి చేద్దాం. హ! ఏయ్! ఎవరు నువ్వు? నువ్విక్కడికెలా వచ్చావు? అమ్మో! దొంగ! 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 ఏయ్, నోర్మై, సైలెంట్గా ఉండు, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. అయ్యో! అయ్యో! ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్. ఇలా చూడు, నీ దగ్గరున్న డబ్బు నగలు అన్నీ నాకిచ్చేస్తే నేను ప్రశాంతంగా వెళ్ళిపోతాను. లేదంటే నేనిక్కడే. ఏంటి? లేదు లేదు. నువ్వసలు లోపలికెలా వచ్చావు? నేను డోర్ లాక్ చేశానే. నువ్వు డోర్ లాక్ చేసుంటే నేనెలా లోపలికొస్తాను? నువ్వు డోర్ అసలు లాక్ చేయలేదు. డోర్ లైట్గా ఓపెన్లో ఉంది. అది చూసి నేను లోపలికొచ్చాను. సర్లే, ముందు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో. అలాగే వెళ్తాను. నేను అడిగినవన్నీ ఇచ్చేస్తే నేను వెంటనే వెళ్ళిపోతాను. ఏంటి, ఇస్తావా? ఏం కావాలి? నీ మెళ్ళో ఉందే చైను తళతళ మెరిసిపోతోంది. ఎంత లేదన్నా 10-15 తులాలుంటుంది. ఆ? ఆహా! అది నా చేతికొస్తే చాలా బాగుంటుంది. ఆహా! ఇది మాంగళ్యం. నేనిదివ్వను. ఏంటి? ఏయ్, ఇచ్చేయ్, లేదంటే చంపేస్తాను. ఇదిగో. అంతేనా? ఇది సరిపోదు. చూడు, దీని తప్ప నా దగ్గర వేరేమీ లేదు. లోపలికెళ్ళి చూద్దాం, పదా. రా. ఈ బీరువాలో ఉంటే త్వరగా తీ. లేట్ చేయకు, నాకు టైం లేదు. త్వరగా తీ. చూస్తుంటే ఒక 50 తులాలు ఉండేలా ఉంది. ఇవి ఓకే. సరే, డబ్బులు ఏమైనా ఉన్నాయా? తీయి. ఇంకేమైనా ఉన్నాయేమో చూడు. ఇంకా ఏమీ లేదు. సరే,
ఇక నేను వెళ్ళిపోతాను. నేను వెళ్ళిన తర్వాత పోలీసులకు గాని మీ ఆయనకి గాని ఫోన్ చేసి చెప్పావో నేను మళ్ళీ వస్తాను. అప్పుడు నిన్నేం చేస్తానో నాకే తెలీదు. అయ్యో, ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చెయ్యక్కర్లేదు, సైలెంట్గా ఉండు. సరే, వస్తా. హ్మ్. అయ్యో దేవుడా, నా చైనంతా పోయిందే. ఇప్పుడు నేనేం చేయాలి? డోర్కి లాక్ వేసుకోకపోవడం వల్ల ఇంత నష్టం జరిగిందే. ఇప్పుడేం చెయ్యాలి దేవుడా? ఈ ఎదవ సచ్చినడు ఎక్కడి నుంచి వచ్చాడో ఏమో. డబ్బు బంగారం అంతా తీసుకెళ్ళిపోయాడు. ఓ, ఇదేనా ఈ అమ్మాయి ఇల్లు? ఓకే. నమస్తే అండి. ఆ, ఎవరండి మీరు? మ్, నేను మిమ్మల్ని చాలా రోజులుగా ఫాలో అవుతున్నానండి. హ? ఆ, ఎందుకు? ఆ, అది మిమ్మల్ని తొలిసారిగా చూసినప్పుడే నాకు నచ్చేశారు. హ, ఒకవేళ పెళ్ళంటూ చేసుకుంటే హ, మిమ్మల్ని చేసుకుందామని అనుకుంటున్నాను. హ, మీకు ఓకే అయితే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా అండి. ఆ, పెళ్లి చేసుకుంటారా? ఆ, ఆ, నాకు పెళ్ళైపోయిందండి. ఓ, సర్లేండి. మీకు పెళ్ళైనా పర్లేదు. నేను మిమ్మల్ని మళ్ళీ పెళ్లి చేసుకుంటాను. హ్మ్? అలా అయితే ఒక 8 మంత్స్ ఆగాలండి మీరు. ఆ, 8 మంత్సా? ఆ, ఎందుకండి? నేను నా హస్బెండ్ దగ్గర డిస్కస్ చేసి చెప్తాను. ఓ, మీ హస్బెండ్ ఎక్కడికి వెళ్ళారు? ఆ, ఆయన ఇక్కడ ఉండరు. ఓ, ఆయన్ని కలవాలంటే ఒక 8 మంత్స్ పడుతుంది. ఆ, ఫారెన్ ఏమైనా వెళ్ళారా? ఆ, లేదండి. ఆ, షిప్‌లో జాబ్ ఏమైనా చేస్తున్నారా? ఆహా, కాదు. ఆ, మూన్‌కేమైనా వెళ్ళారా? అ అవేవీ కాదండి. మరెక్కడికి వెళ్లారో చెప్పండి. అతను ఎక్కడ ఉన్నా సరే నేనతని నిర్ణయం తీసుకొనొస్తాను. ఎలాగైనా మిమ్మల్ని నాకిచ్చి పెళ్లి చేయమని అడుగుతాను. అ లేదండి. మీరు వెళ్లి కనుక్కోవడం కుదరదు. ఆహ్, నేనే కనుక్కుంటాను. కానీ ఒక 8 మంత్స్ వెయిట్ చేయండి. ఆహ్, అయ్యో! 8 మంత్స్ నేను వెయిట్ చేయలేను. ప్లీజ్ చెప్పండి. ఆయన ఉన్న చోటికి వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకొనైనా మనిద్దరికీ పెళ్లి చేయమని అడుగుతాను. ఆహ్, మీరు వెళ్ళడం కుదరదండి. చెప్పండి, పర్వాలేదు. అతనెక్కడుంటారు? అతను జైల్లో ఉన్నారండి. ఆ! జైలా? ఏమంటున్నారండి? జైల్లో ఉండడమేంటి? మీరేమంటున్నారో నాకర్థం కావడం లేదు. అంటే పోయినసారి ఒక అబ్బాయి ఇలాగే పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేశాడు. ఆ! ఆ విషయం మా ఆయనకి తెలిసి అతన్ని
వేసేశారు. దాంతో ఆయన జైలుకి వెళ్లాల్సొచ్చింది. ఇంకొక 8 మంత్స్‌లో ఆయన బయటికొస్తారు. అప్పటి వరకు వెయిట్ చేయండి. ఆయన బయటికొచ్చాక ఇద్దరం కలిసి ఆయనతో మాట్లాడి నిర్ణయం తీసుకుని పెళ్లి చేసుకుందాం. వద్దు మేడం, హ, నేను అయ్యో, వెళ్ళిపోతా. నన్ను వదిలేండి. ఆగండి. నాకు ప్రాణాలే ముఖ్యం. ఇక జీవితంలో మళ్ళీ మీ ముఖం సార్, చూడను. మీ ఆయనతో మీరు సంతోషంగా